అందరికీ నమస్కారం. వినా స్త్రీ జననం నాస్తి, వినా స్త్రీ గమనం నాస్తి, వినా స్త్రీ జీవనం నాస్తి, వినా స్త్రీ సృష్టియే నాస్తి అని మనం అందరూ కూడా చూసినాం. అంటే స్త్రీ ఉంటేనే జననం, గమనం, జీవం, సృష్టి ఇవన్నీ ఉంటుంది. స్త్రీకి మరొక పేరు శక్తి. అటువంటి శక్తులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్త్రీ ఏ పాత్ర పోషించినా కూడా కూతురుగా, తల్లిగా, చెల్లిగా, భార్యగా, అమ్మగా అన్ని పాత్రలు కూడా ఆమె విభిన్నంగా 100% న్యాయం చేస్తూ ఈ భూమిపైన ఎవరైనా ముందుకు సాగుతారంటే అది కేవలం స్త్రీమూర్తిని. అటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా మరొకసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గతంలో మనం చూసినాం, ఇటువంటి స్త్రీమూర్తిని, శక్తిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకొని వెళ్ళే దాంట్లో ప్రతి ఒక్క రంగంలో కూడా ఆయన సఫలంగా మహిళలందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితి మనం చూసినాం. సామాజికంగా మహిళలందరికీ కూడా ఆమె తల ఎత్తుకొని ఈరోజు ఉండాలి అని చెప్పి ఆయన 31 లక్షల ఇల్లు పట్టాలు శాంక్షన్ చేశారు. వాటిలో 21 లక్షలు మహిళలందరికీ కూడా నిర్మాణం చేస్తూ వాళ్ళ పేరిటనే ఆ ఒక ఇంటి పట్టాలు రిజిస్టర్ చేస్తూ ఆమెని సామాజికంగా తల ఎత్తుకున్న పరిస్థితి మనం గతంలో చూసినాం. రాజకీయంగా మహిళలకు రిజర్వేషన్ తెస్తూ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే రిజర్వేషన్ 33% తెచ్చినారో దానికన్నా ముందరే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు మేము ఎప్పుడైతే రాజకీయంగా ముందుకు తీసుకొని వెళ్తామో, మేము గుర్తిస్తామో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పి మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆర్థికంగా మహిళలందరికీ కూడా చేయూతలు ఇచ్చినారు, పెన్షన్లు ఇచ్చినారు. మహిళలందరికీ కూడా 18,750 ఇస్తూ ఆ మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, అదేవిధంగా క్యాటిల్ రేరింగ్ అవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆర్థికంగా బలపడిన ఒక సన్నివేశం గత ప్రభుత్వం మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికలకు ముందు అయితే ప్రతి ఒక్క మహిళల్ని కూడా లక్షాధికారి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి ఈ రోజు ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలందరినీ కూడా గాలి కొదిలేశారు. 3వ బడ్జెట్ ప్రవేశం చేసినారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇంతవరకు కూడా 50 ఏళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ మహిళలందరూ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పినారు కదా. ఇంతవరకు కూడా మీరు బడ్జెట్లో 3వ బడ్జెట్ ప్రవేశం పెట్టినారు, ఎక్కడన్నా ఆ బడ్జెట్లో ఆ డబ్బు కేటాయించినారని అడుగుతున్నాను. మహిళలు అంటే అంత చిన్నగా చూస్తున్నారా మీరు? కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచించాలి. మహిళలతో చెలగాట, మహిళలకు అబద్ధం చెప్తే రాబోయే రోజుల్లో మీ యొక్క కూటమి సర్కార్ కుప్పకూలుతుంది అని మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్ అని చెప్పినారు, ఎక్కడొచ్చిందండి? కేవలం ఈ 3వ బడ్జెట్లో కూడా మీరు దాని గురించి ప్రస్తావన తీసుకొని రాలేదంటే నిజంగా మేమందరూ కూడా యావత్ స్త్రీలోకి కూడా మీకు ప్రశ్నిస్తున్నారు. మీకు దీనికి సమాధానం ఉందా అని అడుగుతున్నాను. అదేవిధంగా మీరు ఎలక్షన్కు ముందు నీకు 15,000, నీకు 18,000, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పినారు కదా. మీకు ఒకటే మాట ఈరోజు అడుగుతున్నాం, పెళ్లి కాకుండా ఆడపిల్లలందరికీ కూడా అబౌవ్ 18 years మేము 1,500 ఇస్తానని చెప్పినారు కదా. ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన పరిస్థితులు ఉన్నారా? స్త్రీ జాతికి మీరు చేసిన మోసం కదా ఇది. డ్వాక్రా సంఘాల ద్వారా మీరంతా కూడా రుణాలు ఇస్తామని చెప్పినారు కదా. 3 లక్షలు 10 లక్షలు రుణాలు పెంచుతామని చెప్పినారు కదా. అయితే ఇంతవరకు కూడా మీరు అదే సంఘాల్లో మహిళలకి జీవితం ఇచ్చిన ఒక్క సంఘటన ఎక్కడైనా ఉందా? ఇంతమంది మహిళలందరికీ కూడా ఉచిత బస్ ప్రయాణం అని చెప్పినారు. చూస్తే 16 సర్వీసులు మాత్రమే మీరు ఆన్లైన్ తీసుకొని వచ్చినారు. ఆ 16 సర్వీసులో ఈరోజు చూస్తే 5, 6 సర్వీస్ మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి, మిగతాదంతా గోవిందా. ఇట్లా ప్రతి ఒక్క అడుగడుగున మహిళలందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పినారు. సో ఎక్కడ ఇల్లు ఇచ్చినారు మీరు? అంటే టౌన్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు అని చెప్పినారు. ఇంతవరకు కూడా ప్రవేశం పెట్టలేదు 3వ బడ్జెట్. ఇంకెట్లా నమ్మాలి? అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకు ఈ సెక్రటేరియట్ ఉద్యోగస్తులందరికీ కూడా దాదాపు 63,000 మంది ఆడపిల్లలకు ఉద్యోగం ఇచ్చి, అంటే ఇన్ ఆల్ కేటగిరీస్ కూడా మనము మహిళలందరినీ కూడా ప్రోత్సహించినాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది చాలా గొప్ప రాజకీయం, చాలా పెద్ద రాజకీయమే మనం చేశాం. ప్రతి ఒక్క కులాన్ని కలుపుకున్నాం,
ప్రతి ఒక్కరిని కలుపుకున్నాం. పార్టీల అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని పెద్ద రాజకీయం చేసాం, గొప్ప రాజకీయం చేసాం. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మనము యావత్ మహిళా లోకల్ అందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా మళ్ళా దిశ పోలీస్ స్టేషన్తో భద్రత, అదేవిధంగా దిశ యాప్తో రక్షణ, అదేవిధంగా చేయూతతో, మహిళా సాధికారతతో మమ్మల్ని ముందుకు నడిపించిన ఆ మహానుభావుని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరినీ కోరుతూ మళ్ళీ ఇంకొకసారి మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తూ అందరికీ కూడా నమస్కారం.